ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీ అసలు స్వరూపం బయటపడుతోంది. ఇప్పటిదాకా పార్టీ మనుగడ కోసం నాటకాలు ఆడిన చంద్రబాబు అసలు విశ్వరూపం ఇప్పుడు బయటపడింది. తనకు చెంచాగిరి చేసే వ్యక్తులకు మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇస్తారనే ప్రచారం నిజమైంది. తన మీద ఉన్న కేసుల్లో హస్తిన పెద్దలతో రాయబారం చేసే నేతలకి తన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. అలా చేయని వారిపై నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తారనే అంశం మరోసారి రుజువైంది. చీకటి వ్యవహారాలు చేయని కారణంగా పార్టీ నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తిని పార్టీ నుంచి బలవంతంగా బయటకు గెంటేశారు. అది కూడా జగన్ ప్రభావం ఉన్న సమయంలో కూడా ఎంపీగా గెలిచిన కేసినేని నాని లాంటి వ్యక్తిని ఇక్కడ ఉంటే మాత్రం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని, లేదంటే వెళ్లిపోవచ్చని తెగేసి చెప్పారు. ఇందుకోసం ఆయన తోడబుట్టిన తమ్ముడిని అస్త్రంగా ఉపయోగించారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు నాని బదులు ఆయన సోదరుడు చిన్నిని ఇన్ఛార్జిగా నియమించారు. అలాగే అక్కడి రాజకీయాల్లో తలదూర్చొద్దని ఆదేశించారు. ఈ నేపథ్యంలో చిన్ని, నాని వర్గీయులు టీడీపీ కార్యాలయంలోనే పరస్పరం బాహాబాహీకి దిగారు. కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడు నిట్టెన్ రఘురాం, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలతో కలిసి కేసినేని నాని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈలోగా పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ దేవదాస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. ఇది కాస్త చినికి గాలివాన్లా మారింది. తమను అవమానించేందుకే సిట్టింగ్ ఎంపీ నాని ఫోటో ఫ్లెక్సీలో లేకుండా చేశారని ఆరోపిస్తూ నాని వర్గం ఆందోళన చేసింది. ఒక దశలో దేవదాస్ మీద దాడికి యత్నించారు. దీంతో చిన్ని వర్గీయులు కూడా గట్టిగా ప్రతిఘటించారు. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. కేసినేని నానికి చంద్రబాబు చెక్ పెట్టారు. తిరువూరులో జరగబోయే సభలో జోక్యం చేసుకోవద్దని తన వ్యక్తుల ద్వారా స్పష్టం చేశారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా మరొకరికి ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు కూడా ఖరాఖండిగా వెల్లడించారు. ఇక నుంచి పార్టీ వ్యవహారాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై నాని కూడా అంతే ఘాటుగా స్పందించారు. తాను ఎవరికీ గులాంగిరి చేసేది లేదని పేర్కొంటూనే ఇండిపెండెంట్ గా గెలవగలను అని ప్రతిజ్ఞ చేశారు. గత కొన్నాళ్లుగా చంద్రబాబు చెంచాలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న లాంటి వాళ్లు నానిని విమర్శిస్తూనే ఉన్నారు. దీంతో కేసినేనికి ఎట్టకేలకు పార్టీ తలుపులు మూసేశారు. ఈ సందర్భంగా నాని చంద్రబాబు గురించి కాస్త వెటకారపు వ్యాఖ్యలు చేశారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, అవి వస్తే ఇంకా పెద్ద స్థానంలో ఉండేవాడినంటూ చంద్రబాబుపై వ్యంగ్యంగా విమర్శించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నాని టీడీపీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే విషయాన్ని ఆయన కూడా స్పష్టం చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దానికి ఆమోదముద్ర పడగానే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. మరి కేసినేని రాజకీయ భవిష్యత్ ఎలాంటి మలుపులు తిరగనుందో వేచి చూడాలి.